క్రైస్తవ సంఘ బిడ్డలమైన మనము యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము యేసు వలె జీవిస్తూ, యేసు వలె మాట్లాడుతూ, యేసు వలె బ్రతుకుచు, యేసు వలె అద్భుతములు చేయుచు, యేసు వలె ఆశ్చర్యకార్యములు చేస్తూ, యేసు వలె రోగులను స్వస్థపరుస్తూ, యేసు వలె పాపులను ప్రేమిస్తూ పరిశుద్ధముగా జీవించినప్పుడు అనేక మంది దేవుని పిల్లరా నిన్ను బట్టి దేవుని యొద్దకు వస్తారు. నీ పరిశుద్ధతే నీ గుర్తింపు. అందరిలో నీ పరిశుద్ధతే నీ గుర్తింపు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు వీరు మాటలో పరిశుద్ధత, వీరి చూపులో పరిశుద్ధత, వీరి ప్రవర్తనలో పరిశుద్ధత ఉంటే ఇంకో ఈ జాస్మిన్లా బ్రతకాల, బ్రతికితే ఈ కుమారమ్మలా బ్రతకాల, బ్రతికితే ఈ కుమారుడులా బ్రతకాల, ఈ శుభాకర్లా బ్రతకాల అని చెప్పి నిన్ను చూచిన వారే నీ యొక్క క్రియలను బట్టి, కార్యాలను బట్టి దేవుని యొద్దకు నడిపించవలసిన వారై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ స్థలం అనబడుతున్న దేవుని మందిరానికి రావాలంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి. లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధులయుండుడి, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చాలండి, నేను పరిశుద్ధుడును, మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 18 వచనాల వరకు చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము. క్రీస్తునకు వెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువే చెప్పుచున్నాడు. చాలండి దేవుని పిల్లారా, ఈ లేవీకాండము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో చూస్తే ఆయన పరిశుద్ధుడు, తన పిల్లలైన వారిని పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. లోకానికి వేరుగా ఉండండి, నీకు లోకముతో సాంగత్యం వద్దు. రెండోది పాపముతో సాంగత్యం వద్దు. దేవుని పిల్లరా, మీరు ఎప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుచు ఇహలోక మాలిన్యము నీకంటకుండా తనను తాను కాపాడుకొనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఏంటి నిజమైన భక్తి? విధవరాండ్లైన వారిని, దిక్కుమాలిన వారిని, దరిద్రులను కనికరించి పరామర్శించి వారి అవసరము తీర్చడమే నిజమైన పరిశుద్ధత, భక్తి. ఈ లోక మాలిన్యము నీకు అంటుకోకుండా నిన్ను నీవు కాపాడుకో. పాపుల మధ్య ఉన్న పాపమైన అంటలేదు, రోగుల మధ్య ఉన్న రోగమైన అంటలేదు. నీవు కూడా పాపులతో ఉన్నప్పటికీ పాపము నీలో చేరకూడదు. నావ నీటిలో ఉండొచ్చు కానీ నీరు నావలోనికి రాకూడదు.
పడవ నీటిలో ఉండ